ఏంజల్ బ్రోకింగ్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి 10 షేర్లు బోనస్ గా పొందండి. జస్ట్ సైన్ అప్ అయితే చాలు. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఓ సెల్ఫీ, ఓ ఈ-సైన్ చేస్తే చాలు. మీ అకౌంట్ 24 గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి. ఆ తర్వాత మీ డీమ్యాట్ అకౌంట్ లో మేము చెప్పిన 10 బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు. ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము. అంటే మీకు 10 షేర్లు బోనస్ గా వచ్చినట్టే. ఆ తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరా తీశారు. ప్రవీణ్ కుమార్ మృతి కేసుకు సంబంధించి మాజీ ఎంపీ హర్షకుమార్ సోనియా గాంధీ ఓ లేఖ రాశారు. ప్రవీణ్ ను దారుణంగా హత్య చేసి చంపారని లేఖలో పేర్కొన్నారు. హర్షకుమార్ రాసిన లెటర్కు సోనియా గాంధీ రిప్లై ఇచ్చారు. ప్రవీణ్ మృతిపై ఈ నెల 16న హర్షకుమార్ సోనియా గాంధీకి లేఖ రాశారు. ఈ క్రమంలోనే ఆమె ప్రవీణ్ మృతికి సంబంధించి అంశాన్ని నోట్ చేసుకున్నట్టు ఆమె వెల్లడించారు. మార్చి 24న ప్రవీణ్ కుమార్ పగడాల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి చెందిన వారం రోజులలోపే పోలీసులు పలు సీసీటీవీ ఫుటేజీలు విడుదల చేస్తూ యాక్సిడెంట్లో మృతి చెంది ఉండొచ్చని తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టులో కూడా ప్రవీణ్ కుమార్ పగడాల మద్యం సేవించినట్టు వైద్యులు గుర్తించారని పోలీసులు పేర్కొన్నారు. మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్లే ప్రవీణ్ యాక్సిడెంట్కు గురయ్యి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. అయితే మాజీ ఎంపీ హర్షకుమార్ మాత్రం ఇది ముమ్మాటికి హత్యేనని పలుసార్లు లేవనెత్తారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లో మృతి చెందలేదని, కావాలనే కొందరు హత్య చేయించారని సోనియా గాంధీకి లేఖ రాశారు. ఈ క్రమంలోనే హర్షకుమార్ లేవనెత్తిన అంశాలను సోనియా గాంధీ నోట్ చేసుకున్నట్టు వెల్లడించారు. అయితే ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై సోనియా గాంధీ రియాక్ట్ అవ్వడంపై ఈ కేసులో రీపోస్టు మార్టం లేదా పోలీసులు ఈ కేసును మళ్లీ దర్యాప్తు చేస్తారో లేదో చూడాలి. ఏదో అనుకుంటున్నారేమో, ఇక్కడ కేసును మేనేజ్ చేస్తామని ప్రభుత్వం అనుకుంటుందేమో. మీకు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను, ఈ మనిషి 2 రాష్ట్రాలకి సంబంధించిన మనిషి. మీకు తెలుసు నా సంగతి. ఒక శవాన్ని పూడ్చిపెట్టిన 6 నెలలకి మళ్ళీ పోస్ట్మార్టం చేసి పూడ్చిపెట్టిన శవాన్ని 6 నెలల తర్వాత తీయించి మళ్ళీ రీపోస్ట్మార్టం చేసిన మనిషిని నేను. ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నాను, మీరేమన్నా తప్పుడు రిపోర్ట్ ఇస్తే మళ్ళీ హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తాను. నిష్పక్షపాతంగా అక్కడ పోస్ట్మార్టం జరిపిస్తాను. కాబట్టి డాక్టర్స్ ఖచ్చితంగా నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇవ్వండి. ఎవరికి తలగొచ్చినా మీ ఉద్యోగాలు పోతాయి. ఖచ్చితంగా ఏ మాత్రం తేడా వచ్చినా రీపోస్ట్మార్టం జరుగుతుంది. రీఇన్వెస్టిగేషను మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంతో కూడా చేయిస్తాను, పోలీసులు తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే.